ఒకసారి ఒక 3 దినాలు ఆపరేషన్ లో ఒక మీటింగ్ అటెండ్ అయ్యి 4వ దినం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా బాస్ పెథాలజిస్ట్ ముందున్నాడు. ఆయనతో మాట్లాడుతా ఓకే బ్రదర్ అంటున్నారు. ఆయన ఏం మాట్లాడాలో తెలియక నాకెళ్ళి చూస్తున్నాడు. ఈయనేంద్ర సార్ అనుకుంటూ బ్రదర్ అంటున్నాడు. మనం ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక దీనిలో ఉన్నప్పుడు ఇక అదే మనకి మన లోపల ఇంకిపోద్ది అనమాట. మనకు తెలియకుండానే ఇంకిపోతా ఉంటుంది. ఎనివే దేవునికి మహిమ కలుగును గాక. 4th చాప్టర్ లోకి వచ్చాం. చాలా కష్టంగానే వచ్చాం ఒక విధంగా చెప్పాలంటే. ఇవన్నీ మామూలు చాప్టర్స్ కాదు. మొదటి చాప్టర్ లో గాడ్ ఈజ్ ద కింగ్ మేకర్. గాడ్ మేడ్ ద కింగ్స్. నెబుకద్నెజర్ని ఆయన రాజుగా చేసి అంత ఉన్నతంగా చేశాడని మొట్టమొదటి చాప్టర్ లో మనం నేర్చుకున్నాం. రెండో చాప్టర్ లో ఒక వార్నింగ్ ఇచ్చాడు. నెబుకద్నెజర్కి నువ్వు రాజు అయితే అయ్యావు కనుక జాగ్రత్తగా ఉండాలి అని ఒక వార్నింగ్ రెండో చాప్టర్ లో మనం చూసాం. మూడవ చాప్టర్ లో ఒక డెలివరర్ గా తన ప్రజల్ని ఆయన కాపాడగలడు. ఎటువంటి రాజుల చేతుల్లో కాదు, అగ్ని కాదు, నీళ్లు కాదు, ఏదైనా కానీ ఆయన కాపాడగలడు అని, మరణం నుంచి కూడా తప్పించగలడని ప్రూవ్ చేశాడు. ఈ 4th చాప్టర్ లో నెబుకద్నెజర్ కు రిపెంటెన్స్ గురించి చెప్తా ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందుకో, ఒకవేళ దేవుడు క్షమిస్తాడేమో, నువ్వు మారు మనసు పొందు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిపెంటెన్స్. 4th చాప్టర్. ఇక్కడ డానియల్ అసలు లేడు కానీ ఇక్కడ అంతా కూడా అసలు యాక్చువల్ గా ఈ చాప్టర్ రాసింది నెబుకద్నెజరే. తన జరిగిన విషయాలన్నీ రికార్డ్ చేసుకున్నాడు. ఆయన తనే సొంతగా రాసుకున్నాడు. ఈజ్ అ గ్రేట్ కింగ్. దేవుడు ఆశీర్వదించాడు, ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళాడు. దేవుడు ఆశీర్వదించింది నేనే అని చెప్పాడు. అయితే తప్పు చేయకు, నాకెళ్ళి చూడు అని కూడా చెప్తున్నాడు. ఈయన నెబుకద్నెజర్ వాళ్ళ నేచర్ ఏంటంటే దే ఆర్ కలెక్టింగ్ గాడ్స్. ఒక మంచి అనుకున్న ఒక దేవతనో దేవుడినో తెచ్చుకొని కలెక్ట్ చేసుకుంటున్నారు. దే ఆర్ కలెక్టింగ్ గాడ్స్. ఈయనను కూడా ఒక దేవుడిలాగా పెట్టుకున్నాడు, కానీ ఈయనకు భయపడటం అనేది లేకుండా. సో దేవుడు అక్కడ ఇచ్చిన వార్నింగ్ ఇక్కడ మరలా తెలియజేస్తూ ఉన్నాడు. కొంతమంది మన దేశంలో కూడా చాలా మంది ఉన్నారు. దే ఆర్ కలెక్టర్స్ ఆఫ్ గాడ్. దే కలెక్ట్ గాడ్స్. వాళ్ళకి ఎంతమంది గాడ్స్ ఉంటే అంత పవర్ఫుల్ అని వాళ్ళు అంటారు. కానీ ఆ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి, నెబుకద్నెజర్కి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి గొప్ప గొప్ప పురాలు, గొప్ప క్యాపిటల్ కట్టుకున్నాడు. అంతా నేనే కట్టాను అన్నాడు. మనకు తెలుసు కదా, బాబిలోన్, ద హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్. అది నెబుకద్నెజరు తన భార్యకు వ్యాలంటైన్స్ డేలో కట్టించిందంట. మరి మన వాళ్ళు మరి పూల మొక్కలన్నా కొనిస్తున్నారు లేదో చూసుకోండి. హ్యాంగింగ్ గార్డెన్ ఆఫ్ బాబిలోన్ was built for his wife on Valentine's Day. సో అంతగా ప్రేమ, బాగానే ప్రేమిస్తున్నాడు. అయితే మొదటి వచనంలో మనం ఒకసారి చూద్దాం. రాజు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకు, దేశస్థులకు, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆయనకు జరిగినటువంటిదంతా రేట్ చేస్తున్నాడు, ఆయనే రాస్తున్నాడు అన్నమాట. రాజు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకు. This chapter gives the record of how God brought the king to a deeper knowledge of himself. దేవుని గురించి తెలుసుకున్నాడు, తను తాను కూడా
తెలుసుకోవటం జరిగింది అన్నమాట. అయితే మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక వారిని దీవిస్తా ఉన్నాడు. అందరిని దీవించి 2వ వచనంలో మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. నిజంగా వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ కదా! దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలని అది మనం లోపల దాచిపెట్టుకొని ఉండలేం అన్నమాట. ఆల్వేస్ అది బబుల్ అవుతా ఉంటది. ఎప్పుడు ఎవరికి చెప్దామా? నిజంగా దేవుని అభిషేకం పొందినవారు, దేవుని ఆశీర్వాదం పొందినటువంటి వారు ఎక్కడ ఎవరికి ఎప్పుడు చెప్దామా? దే బికమ్ రెస్ట్లెస్. అంతగా ఆనందంతో నింపబడి ఉంటారు. అయితే నాకు మనస్సు కలిగింది. 3వ వచనం ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యం శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. నిజంగా మనం ఏం స్టేట్మెంట్లు ఇస్తున్నాం దేవుని గురించి? దేవుడు తనతో చేసినటువంటి దీనికి ఆయన ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ చూడండి దేవుని గురించి. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, గొప్ప సూచక్రియ వాళ్ళకి. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే చేయబోయే వాటిని వారికి తెలియజేస్తున్నాడు. నీకు నాకు కూడా తెలియజేస్తాడు. మన అందరికి కూడా తెలియజేస్తానే ఉన్నాడు. వాక్యం ద్వారా, పర్సనల్ గా, కళల ద్వారా, ఆయన వాక్కు ద్వారా, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. స్టేట్మెంట్. ఆయన ఎంత ఉన్నతుడో, ఎంత శాశ్వతమైనటువంటి రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. ఈజ్ ఎ గ్రేట్ గాడ్. ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ అన్నమాట. ఇక తిరుగులేదు. అది సకల జనులకు రాస్తున్నాడు. ఆయనకి ఆ పవర్ ఆ టైంలో. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడినై ఉండి ఒక కలగంటిని, అది నాకు భయమును కలుగజేసెను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపు నన్ను కలత పెట్టెను. కావున ఆ స్వప్న భావమును నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపాలని ఆజ్ఞ ఇచ్చితిని. శకునగాండ్రులను, గారడి విద్య గలవారును, కల్దీయులను, జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారి దాని కలభావమును నాకు తెలుపలేకపోయిరి. అగైన్ their gods and their wise men, చాల్డియన్స్, వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. 8వ వచనంలో కడపట బెల్తెషాజరు అను నా దేవత పేరును పెట్టి బిరుదును పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. కావున నేను అతనికి నా కళ చెప్పుకుని. పరిశుద్ధ దేవుని అంటే ఇప్పటికి కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను కలెక్ట్ చేసిన దేవుళ్ళలో ఈయన కూడా ఒకడు. బెల్తెషాజర్ ఒక దేవత, వారి దేవత ఎంతో ఉన్నతమైనది, అన్ని నాకు తెలియజేయగలిగింది అని ఇక్కడ ఆయన చెప్తున్నాడు అంట. కడపట బెల్తెషాజర్ను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు వాడు, నా దేవత పేరును పెట్టుకున్నటువంటి బిరుదును పొందినటువంటి దానియేలు అనబడేవాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతనికి ఉండను. కావున నేను అతనికి నా కలను చెప్పితిని. 9వ వచనం ఎట్లనగా శకునగాండ్ర అధిపత్యగు బెల్తెషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ అందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదని నేను ఎరుగుదును గనక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియచెప్పుము.
he had not yet understood that Daniel was not a magician at all. ఆయన ఒక సంగతి గ్రహించలేదంట. డానియేల్ ఒక మ్యూజిషియన్ లాగానే చూస్తున్నాడు కానీ ఈజ్ నాట్ ఎ మ్యూజిషియన్. That the source of Daniel's wisdom was not any kind of magic, but the true God alone. దేవుని, సత్యవంతుడైనటువంటి దేవుని ఆ యొక్క దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున చెప్తున్నాడు అని అనుకోవట్లేదు. ఒక మ్యూజిషియన్ లాగా ఆయన చూస్తున్నాడు. చూసారా, శకునగాండ్ర అధిపతి బెల్తెషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ అందున్నదని, ఈ మర్మము నిన్ను కలత పెట్టదని నేను ఎరుగుదని కనుక ఈ కలయు దాని భావం నాకు తెలియజెప్పమని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఆ లిమిట్ చేసుకుంటున్నాడు అనమాట. ఆయన ఇందాకనేమో తరతరాలు ఉండేటువంటి దేవుడు, శాశ్వత రాజ్యం ఆయనది, అద్భుతం, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి అని చెప్పిన ఆయన మళ్ళా ఆ స్టేట్మెంట్ నుంచి కొద్దిగా బయటకు వస్తున్నాడు. 10వ వచనం, నేను నా పడక మీద పరుండగా నాకు ఈ దర్శనములు కలిగను. నేను చూడగా భూమి మధ్యను మిగులు ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ దేవుడు చాలా విషయాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, విత్తనం, చెట్టు, లేకపోతే కొన్ని విషయాల్లో అట్లా పోలిక, పొలం, లేకపోతే యుద్ధం గురించినటువంటి, సోల్జర్ గురించినటువంటి ఒక పోలిక మనుషులకు కానీ దేశాలకు కానీ ఆ పోలిక చూపిస్తున్నాడు అన్నమాట. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనం కలిగింది. నేను చూడగా భూమి మధ్యన మిగులు ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. 11, ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను, దాని పై కొమ్మలు ఆకాశం అంటున్నంత ఎత్తుగా, దాని ఆకారము భూతలమంత విశాలముగా ఉండెను. దేవునికి మహిమ కలుగు. దేవుని ఆశీర్వాదం అంతగా, ఆకాశాన్ని అంతగా ఉంటుంది, భూమిని నింపే అంత ఆశీర్వాదం మనకు దేవుడు ఇవ్వగలిగినటువంటి దేవుడు. అంతగా ఈ యొక్క నెబుకద్నెజరు కాలంలో తనను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారంగాను కనబడను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంతగా ఆహారం ఉండను. దాని నీడను అడవి జంతువులు పండుకొనను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలినంత ఆహారము దాని అందుండెను. తృప్తి కలిగినటువంటి అంత ప్లెంటీ. దేవుడు ఎక్కడుంటే అక్కడ ప్లెంటీ అన్నమాట. ఆయన సమృద్ధి కలిగినటువంటి దేవుడు, సమృద్ధిగా ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు. సో సకల మనుషులకు చాలినంత ఆహారము దాని అందుండెను. 13వ వచనం, 14వ వచనం, మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సు నాకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించెను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడి, పశువులను దాని నీడ నుండి తోలివేయడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. సారీ అండి. దాని పశువులను దాని నీడ నుండి తోలివేడి, పక్షులను ఎగరగొట్టుడి. ఇక్కడ మనం చూసినట్లయితే జాగరూకుడకు పరిశుద్ధుడు, హోలీ వన్, అన్ ఏంజల్. అక్కడ హీజ్ అ వాచర్. 19వ వచనం మనం చూస్తే, 19వ వచనం అక్కడ చూడండి. అందుకు బెల్తెషాజరు దానియేలు ఒక గంట సేపు అతి విస్మయం ఉంది, మనస్సునందు కలవరపడగా రాజు బెల్తెషాజరు, ఈ దర్శనం వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకుమనను. అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడ, ఈ దర్శన ఫలము తమను ద్వేషించు వారికి కలుగును గాక, దాని భావము తమ శత్రువులకు
చెందును గాక. ఆ కళ జరిగినటువంటి కళను చెప్తూ ఒక్కొక్క విషయం ఆహ్, ఆహ్, దానియేలు రాజుకు చెప్పబోతూ, ఇది ఈ దర్శనం తమరిని ద్వేషించు వారికి కలుగును గాక, దాని భావం తమ శత్రువులకు చెందును గాక అని అంటున్నాడు. వాస్తవానికి ఈ యొక్క ఆహ్, మనుషులు గాని, దేశాలను గాని చెట్లుగా పోల్చటం మనం దావీదు కీర్తన మొదటి అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందురు. దేవుని వాక్యంలో ఎక్కువగా ఈ పోలికలు. 37వ అధ్యాయము కీర్తన 35వ వచనంలో, భక్తిహీనుడు ఎంతో ప్రబలిండుట నేను చూచింటిని. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. చెట్లలో వర్ధిల్లే చెట్లున్నాయి. ఫలమిచ్చే చెట్లు కూడా ఉన్నాయి. కీర్తనలోనే 52వ అధ్యాయం 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆశ్రయించినటువంటి బిడ్డలు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృప యందు నమ్మకించుచున్నాను. ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని ఈ కాంబినేషన్ ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చెందిన తర్వాత, నేను దేవుని కృప యందు నిత్యము నమ్మకించున్నాను. 92 సామ్ 92:12లో, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వబెయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. అంటే చెట్ల పోలిక. వీళ్ళకి ఈ కాంబినేషన్ ఎట్లా ఉండాలంటే, నువ్వు అభివృద్ధి చెందే కొలది నిత్యము దేవుని కృప యందు నమ్మకించే వారంగా మనం ఉండాలి. దేవుడు తెలియచేసిన తర్వాత, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన తర్వాత, మనం అలాగున మనం ఉండాలని ఇక్కడ మనకి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 26వ వచనం ఒకసారి చూడండి. తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. ఆ కళ భావం అంతా చెప్తున్నాడు. అయ్యా, నీ శత్రువులకు వస్తే బాగుంటుంది. అయినా రాజు అడిగాడు కదా, ఆ కళ చెప్పు, నువ్వు ఏమనుకోకుండా నాకు చెప్పు అంటున్నప్పుడు, రాజా ఈ దర్శనం ఏదనగా, సర్వోన్నతుడకు దేవుడు రాజుకు నా ఏలిన వాని గుర్చిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినెదవు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని. ఈ మాట చాలా జాగ్రత్త చదవ. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని, తాను ఎవనికిని దాని అనుగ్రహింప ఇచ్చించును, వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగును. చెట్టు యొక్క మొద్దును ఉండనీయుడని వారు చెప్పిరి కదా. దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకుని మీదట నీ రాజ్యం నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము. దేవునికి మహిమ కలుగును గాక. ఖాయముగా, తప్పకుండా, ఖాయముగా. అసలు ఎంత దానియేలు మాటలు వింటుంటే చాలా సంతోషం వస్తుంది. ఈ కళ నిజం, దాని భావం నిజమే. మీరు కనిన కళ ఇదే అని అంట. ఇక్కడ కూడా ఇది ఖాయంగా నీకు జరుగుతుంది. తిరిగి మరలా నీ రాజ్యం నీకు వస్తుంది. ఎప్పుడు నువ్వు తెలుసుకున్న తర్వాత. ఉన్నత అధికారం కలిగినటువంటి దేవుడు మన దేవుడు, ఉన్నత అధికారం కలిగినటువంటి దేవుడు. ఈ సంగతి క్రైస్తవ లోకంలో జీర్ణించుకొని ఉండాలి. ఆ దేవుడు ఉన్నత అధికారం కలిగినటువంటి, ఈజ్ సావరెన్ గాడ్. అధికారం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 39వ వచనంలో, కాబట్టి పైనున్న ఆకాశం అందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఎరిగి జ్ఞాపకానికి తెచ్చుకో.
మనం అయితే జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి జరిగినటువంటి కథలన్నీ మనం వింటున్నాం. దేవుని మాటలన్నీ వింటున్నాం గనుక మనం అయితే జ్ఞాపకం ఉంచుకోవాలి. వారైతే జ్ఞాపకం తెచ్చుకోమని రాస్తున్నాడు ద్వితీయోపదేశకాండంలో. నౌ యూ హ్యావ్ టు రిమెంబర్. కంపల్సరిగా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయాలే. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 12వ వచనంలో, ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును, సమస్తమును ఏలువాడవు నీవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవు, అందరికీ బలమిచ్చు వాడవు నీవే. దావీదు ఈ మాటలు రాసుకుంటున్నాడు. చూడండి, ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును, సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవు, అందరికి బలమిచ్చువాడవు నీవే. ఉన్నత అధికారం కలిగినటువంటి దేవుని పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఆయన సన్నిధిలో ఉంటున్నాం. ఆ సంగతి మనం జ్ఞాపకం అసలు మనస్సులో ఉండాలన్నమాట. ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఉన్నత అధికారం కలిగినటువంటి దేవుని కుమారుడిని, కుమార్తెను అన్న సంగతి జ్ఞాపకంలో ఉండాలి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన పట్టుకొని పోగా అడ్డగింపగలవాడెవడు? అసలు ఆయన ఏదన్నా చేస్తే దానికి ఎవరు, ఒక ఫ్లడ్ వస్తే ఎవరు ఆపలేరండి. ఏ సైంటిస్ట్ కాదు, ఎవరు కూడా దాన్ని ఆపలేరు. ఎవరు ఆపగలరు? కీర్తన 29వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా ప్రళయ జలం మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యం రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ప్రళయ జలము మీద. మరి దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఎంత నాకు తెలియదు. ప్రళయం అంటారు కదా, ప్రళయ జలం మీద ఆసీనుడై ఉన్నాడు. ప్రళయ జలం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంట? ఆయన నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఇంకా ఆయన సింహాసనానికి నో థ్రెట్. ఈ లోకంలో ఉన్న సింహాసనాలకి ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు ఊడతారో, ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో, ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ ఆయన సింహాసనం నిత్యం ఉండే, కదలనేటువంటి సింహాసనం. 47వ దావీదు కీర్తన 2వ వచనంలో, యెహోవా సర్వ భూమికి మహారాజై ఉన్నాడు. 83వ కీర్తన 18వ వచనంలో, యెహోవాను నామం ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. మనం తెలుసుకోవాలి, నీ దేవుడు ఎంత శక్తివంతుడో తెలుసుకొని నువ్వు రాస్తుండాలి, నువ్వు హెచ్చిస్తుండాలి దేవుణ్ణి. నీ మాటల్లో నువ్వు హెచ్చించాలి. ఆ స్థితికి నువ్వు రావాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా మన దేవుని ఈ అనుభవించినటువంటి వీరు ఎట్లా రాస్తున్నారో, ఉన్నత దేవుడు, ఆ సింహాసన ఆసీనుడు, అది ఎలా రాస్తున్నారో మనం అనుభవించినవి మనం కూడా చెప్పగలిగి ఉండాలా, రాయగలిగి ఉండాలా. మనకి చేయని మేలు లేదండి. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకముల మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. 135వ అధ్యాయము కీర్తన 6వ వచనంలో, ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రముల అన్నిటి యందును ఆయన తనకిష్టమైన వాటిని జరిగించును. మైటీ గాడ్ వి ఆర్ సర్వింగ్. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల అన్నిటి అందును ఆయన తనకిష్టమైనవి జరిగించును. దానియేలు కూడా 2వ అధ్యాయం మనం చదువుకున్నాం 20వ వచనంలో, దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతి నందును గాక. దేవుడు జ్ఞానం బలం కలవాడు, యుగములన్నిటిలో దేవుని నామం స్తుతి నందును గాక. ద గాడ్ ఆఫ్ హెవెన్ రూల్స్. హి రూల్స్.
దిస్ ఈస్ అ ఫ్యాక్ట్ క్లియర్లీ రివీల్డ్ ఇన్ బైబుల్. మనం చదివే ప్రతి మాటలో దేవుని యొక్క శక్తి, ఆయన ఆధిపత్యం, ఆయన అధికారం, ఉన్నత అధికారం మనకు కనబడుతుంది. బట్ హౌ స్లో అండ్ హౌ రిలక్టెంట్ పీపుల్ ఆర్ టు అక్నాలెడ్జ్ ఇట్. కొంతమంది రిలక్టెంట్ ఉంటున్నారు, కొంతమంది స్లోగా, చాలా లేట్గా, చాలా మెల్లిగా తెలుసుకుంటున్నారు దేవుని యొక్క శక్తి. చాలా జాగ్రత్త అండి. మనకి దేవుని శక్తి కనబరిచినప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి, ఆయనను కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. బట్ హౌ స్లో అండ్ హౌ రిలక్టెంట్ పీపుల్ ఆర్ టు అక్నాలెడ్జ్ ఇట్. మచ్ ఆఫ్ మ్యాన్స్ హిస్టరీ ఇస్ ద స్టోరీ ఆఫ్ రిబెలియన్ అగైన్స్ట్ హెవెన్స్ అథారిటీ. ఇప్పటి వరకు చరిత్ర చూస్తే రిబెలియన్ ఎక్కువ ఉంది. దేవుని వెంబడించేవారు, ఆ శక్తిని ఆశ్రయించేవారు కన్నా దానికి వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువగా కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం ఎలా ఉన్నాం? దేవుణ్ణి స్వీకరిస్తున్నావా? దేవుని మాటలు చదివి బాగున్నాయి అని అనుకుంటున్నావా? విని చాలా బాగుంది అని అనుకుంటున్నావా? అది రిసీవ్ చేసుకుంటున్నావా? మన లోపలికి ఇనకాలి. మన లోపలికి ఆయన శక్తి, ఆయన మహా కార్యాలు అవన్నీ మనలో ఇనికిపోవాలి. అంతగా మనం దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. 27వ వచనం మనం చూస్తే, రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం అవును గాక. నా యోచన నీ దృష్టికి అంగీకారం అగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. కళ్ళ చెప్పాడు, అని పర్యవసానం చెప్పాడు, కల భావం. అయితే ఎంత బోల్డ్ గా, అగైన్ వి సీ డానియల్స్ బోల్డ్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ డీలింగ్ విత్ దోస్ ఇన్ హై ప్లేసెస్. ఒక రాజుతోటి, ఈ భూలోకం అంతా వెళ్తున్నటువంటి రాజుతోటి ఒక యవనస్తుడు చెప్తున్నటువంటి మాట అంత బోల్డ్ గా, అంటే ఒకవేళ నువ్వు మార్చుకుంటే, నీ పాపముల మాని నీతి న్యాయములను అనుసరిస్తే, నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ దిస్ ఈస్ ద గాస్పల్. రిపెంటెన్స్, యు రిపెంట్. నువ్వు అంటే దేవుడు ఒక అధికారం ఇచ్చిన తర్వాత పేదలను గాని, తనకు దగ్గర పనిచేసే వారిని గాని ఎలా చూసుకుంటామో దానిని ఆయన చూస్తూనే ఉంటాడు. దేవుడు గ్రహిస్తుంటాడు. ఒకవేళ ఏదైనా తప్పు చేసి ఉంటే దానిని నువ్వు సరి చేసుకో. నీతి న్యాయములను అనుసరించి పాపములు మాను, నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమమును నీకు ఇక మీదట ఉండునని. ఎంత బోల్డ్ గా అంటే దేవుని బిడ్డలకి రాజులు కాదు, ఇంకెవరు కాదు, భయం ఉండదండి. దేవునికి భయపడే బిడ్డలకి ఈ లోకం మనుషులకి విషయంలో భయం ఉండదు. సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలుగుతారు. గాడ్ డిమాండ్స్ దట్ those in positions of authority show justice and kindness. అది దేవుడు కోరుకునేది. నీకు ఒక అధికారం ఇస్తే దయ కలిగి ఉండాలి, న్యాయం కలిగి ఉండాలి, జస్టిస్ అండ్ కైండ్నెస్. ఇక్కడ మనం ఆ మధ్య మనం చదువుకుంటున్నాం కదా, పాపములు మానాలి. మన జేసు చెప్పినటువంటి మాటలు మనం నేర్చుకుంది ఏంటంటే, నీతి న్యాయములను అనుసరించాలి. ఇవాళ యాడ్ చేసింది, పాపములు మాని నీతి న్యాయములను అనుసరించాలి. మన జేసు చెప్పింది, దుర్నీతిని ఆపాలి, సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. మనం వినటం కాదండి, ప్రాక్టీస్ లో పెట్టాలి. దుర్నీతిని ఆపివేయాలి, సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి.
ఇది ఆపాలి, ఇది మొదలు పెట్టాలి. దిస్ ఈస్ వాట్ ద బైబుల్ సేస్. బైబుల్ మనకి చెప్పేది ఏంటంటే ఏది ఆపాలో ఆపమని చెప్తుంది, ఏది చెయ్యాలో అది చేయమని చెప్తుంది. కీడు చేయటం అని మేలు చేయి. చాలా మంది నేను మంచివాడిని, నేను కీడు చేయట్లేదు, పాపం చేయట్లేదు, తప్పులు చేయట్లేదు. నో, దట్ ఈస్ నాట్ ఎనఫ్. యూ షుడ్ స్టార్ట్ డూయింగ్ గుడ్. లేకపోతే మీనింగ్లెస్ అన్నమాట. చాలా మంది చర్చ్ గోయర్స్ అదే స్టేజ్ లో ఉంటున్నారు. ఐఎమ్ గుడ్, ఐఎమ్ గివింగ్ టైట్స్, ఐఎమ్ ప్రేయింగ్, ఐఎమ్ ఫాస్టింగ్. రిచువలిస్టిక్. డూ గుడ్, స్టార్ట్ డూయింగ్ గుడ్. ద్వేషం మాని ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ద్వేషం మానినంత మాత్రానుగా 13వ అధ్యాయం అంతా ప్రేమను గురించి రాస్తూ 14వ అధ్యాయం మొదటి భాగంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. ఇక్కడ ఈయనకి చెప్తున్నటువంటి హెచ్చరిక, దేవుడు దానియేలు ద్వారా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. నీకు నాకు కూడా వాక్యం ద్వారానో, మనుషుల ద్వారానో, కాపురుల ద్వారానో మాట్లాడి మనకి హెచ్చరిక సరి చేసుకో. When you hear the word of God, you have to correct yourself. కరెక్షన్ లేకుండా బాగా చెప్పారు, వాక్యం బాగుంది, ఐఎమ్ గుడ్, ఆ ఫీలింగ్, గుడ్ ఫీలింగ్ వెళ్తాం కాదు. సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. తర్వాత 29వ వచనం చూస్తే 28వ వచనం, పైన చెప్పినదంతా రాజు నెబుకద్నెజరుకు సంభవించెను. పైన చెప్పినదంతా రాజు నెబుకద్నెజరుకు సంభవించాను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోను నగరనందు సంచరించుచు, see, he gave after this, after the vision, he gave 12 months, 1 long year. 12 నెలలు గడిచిన తర్వాత అతడు రాజధాని బబులోనులోని నగరనందు సంచరించుచు, రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, అప్పుడు దాకా దేవుడు అన్న ఆయన, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టినది కాదా అని తనలో తాను అనుకొనెను. అంత టైం ఇచ్చే వరకు స్లోగా మర్చిపోతున్నారండి. ఒక బాధ వచ్చినప్పుడు ఉన్న ఆ పరిస్థితి, లేకపోతే దేవుడు ఆశీర్వదించినప్పుడు కృతజ్ఞతగా ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామో, స్లోగా రాను 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 ఈయనైతే ఒక 12 నెలలకి మొత్తం మర్చిపోయి, నా బలాధికారం, నా ప్రభావ ఘనత కనబరుచుటకై నా రాజధాని నగరం నేను కట్టినది కాదా అని తనలో తాను అనుకొనెను. తనలో తాను. verse 30, దానియేలు 5:20లో, అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని వద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. కఠినం చేసుకుంటాడు. గాడ్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ప్రైడ్ ఈస్ సీన్ ఇన్ హిస్ వర్డ్. ప్రైడ్ గా, గర్వంగా నడిచే వాళ్ళని ఎలా దేవుడు చూస్తాడో ఆయన వాక్యంలో మనకు తెలుస్తా ఉంది కదా. సామెతలు 6వ అధ్యాయం 16-17 వచనాల్లో అహంకార దృష్టి ఆయనకు అసహ్యం అంట. 8వ సామెత 8వ అధ్యాయం 13వ వచనంలో గర్వం ఆయనకు అసహ్యం. ఇర్మియా 13:9లో యూదా గర్వము, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరుతును. ఐ విల్ రూయిన్ ద ప్రైడ్ ఆఫ్ జూడా. వారు దేన్ని చూసుకొని అంత విర్రవీగుతున్నారో అర్థం కాదా.
మన సమస్తం ఆయనది. మన ప్రాణాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన విడిపిస్తే బయటకు వచ్చారు. వచ్చి వాళ్ళ గర్వం, యెరూషలేము నివాసుల మహాగర్వం దేవుడు ఆశీర్వదించాడు. ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు. అన్నిటినీ అర్థం చేసుకోగలిగే జ్ఞానం, కొత్త కొత్త విషయాలు కనిపెట్టగలిగే జ్ఞానం. అహంకారం నుంచి, గర్వం నుంచి మహాగర్వానికి వెళ్ళిపోయాడు. నిన్ను ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వదించిన కొలది నీలో భయం కలిగి, నీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి దేవుని ముందు నిన్ను నువ్వు తగ్గించుకొని ఉండాలి. ఇక్కడ మహాగర్వం, నేను భంగపరుస్తాను అని అంటున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనందరి కంటది కదా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనం చెప్పుచున్నది. లేఖనం చెప్పుచున్నది. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం కంటత పెట్టారండి వాళ్ళు. లేఖనం చెప్తుందని లేఖనాన్ని రిఫరెన్స్ ఇస్తున్నాడు. క్రీస్తు కూడా లేఖనాలనే రిఫరెన్స్ గా పెట్టుకున్నాడు. మనం దేవుని వాక్యాన్ని నింపుకొని ఉండాలి. పౌలు గారు రాస్తుంటాడు ఎప్పుడు, లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫిల్ ఇన్ యూ రిచ్లీ. ఇంకా నిన్ను కదిపితే దేవుని వాక్యం నీలో నుంచి రావాలి. అంతగా మనం ఉండాలని. 138వ కీర్తన 6వ వచనం ఒకసారి చూడండి. 138వ కీర్తన 6వ వచనం. 138:6. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఆయన కనపడవు. కానీ దీనులను లక్ష్య పెట్టును, గర్విష్ఠులను బాగుగా ఎరుగును. వాళ్ళని ఏం చేయాలో అని తెలుసు. గర్వం మనలోనికి రాకూడదు. గర్వం మనలోనికి వచ్చిందంటే కోపం, లేకపోతే అసూయ, అవమానించటం, ఇవన్నీ మనలోకి ఎంటర్ అవటం అంటే మనలో పుట్టుకొస్తున్నాయి. అంటే మనం తల్లును తండ్రి సాతాను అవుతాడు. గర్వం మనలోకి వచ్చిందంటే, మనలో పుడుతుందంటే సాతాన్ వాడు పరలోకంలో వాడికి ఉన్నటువంటి గర్వాన్ని ఇక్కడ మనలో నాటినప్పుడు మనలో నుంచి పుట్టుకొని వస్తుంది. అంటే సాతాన్ కి లోనయ్యి మనం కంటున్నాం. తండ్రి సాతాన్ అవుతాడు, తల్లులో మనం అవుతాం. గర్వం మనలో నుండి గర్వం పుట్టుకొస్తే ఆ పాపానికి మనం తల్లులం, తండ్రి సాతాన్. అందుకనే దేవుడు అసహ్యించుకుంటాడు. గర్వం అనే మాట మనలోనికి రాకూడదు. ఎందుకో చిన్న విషయాల్లో కూడా చాలా ప్రైడ్నెస్, ప్రౌడ్ ఉంటుంది మనుషుల్లో. ఎందుకో తెలియదు. అదంతా కొట్టివేయి. మనం దుమ్ము ధూళి వంటి వారు, గాలికి బీచిపోయి తిరిగి రానిటువంటి వారు. అది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని మహాశక్తిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రాఫెట్ ఐజయా గారు చెప్పినట్టుగా, లార్డ్ ఐఎమ్ నథింగ్, ఐఎమ్ లెస్ దాన్ నథింగ్. యు హావ్ టు రిమెంబర్, ఐఎమ్ నథింగ్. ఏముందండి, ఆయన ప్రాణం ఆయన తీసుకెళ్తే మట్టే కదా, మట్టి కుప్ప. 75 కిలోల మట్టి కుప్ప, 80 కిలోల మట్టి కుప్ప. లోకం కూడా అంతే చూస్తుంది, మనం కూడా అంతే చూసుకోవాలి. ఆయన కేవలం నా దేవుని బట్టి నేను ఈ స్థితిలో ఉన్నానన్న సంగతి మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఐఎమ్ నథింగ్ లార్డ్, ఐఎమ్ లెస్ దాన్ నథింగ్. ఆ మైండ్ మనలో ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది.
ఆ యెషయా గ్రంథం 57:15 కూడా ఆయన దీనులలో ఉంటాను. ఆకా మహోన్నతుడైనటువంటి దేవుడిని గాని, విరిగి నలిగినటువంటి వారి మధ్య నేను నివాసం చేస్తాను. నేను వారితో ఉంటాను. అందుకని గర్వం నీకు ఎంత ఇచ్చినా దేవుడు, ఎంత ఎన్నిచ్చినా గర్వం అనేది మనలో క్రైస్తవ లోకంలో చోటు చేసుకోకూడదని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. 31వ వచనానికి వెళ్దాం. రాజు నోట ఆయన అనుకుంటున్నాడు కదా, గర్వంగా మాట్లాడుతున్నాడు. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ వద్ద నుండి తొలగిపోయాను. తీసివేస్తున్నారు కదా. You have warned. Enough warning has been given. Finish. The kingdom is removed from total. చూడండి, అకస్మాత్తుగా సంభవిస్తుంది. సడన్, ఆల్ ఆఫ్ సడన్. ఇక ఇన్ని హెచ్చరికలు ఇచ్చినాక ఇంకేం హెచ్చరిక కావాలి నీకు? సంవత్సరం అంతా ఆ హెచ్చరికలు గుర్తున్నాయి కదా, గుర్తుంచుకోవాలి కదా. ఇంకేం హెచ్చరిక? ఆల్ ఆఫ్ సడన్ ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చి నీ రాజనగరం, నీ యొక్క రాజ్యం నీ వద్ద నుండి తొలగిపోయింది. ఆల్రెడీ వెళ్ళిపోయింది, అయిపోయింది, ఫినిష్. ఇంకా ఆ తర్వాత మొత్తుకొని గీపెట్టిన అది రాదు. ఒక్కసారి దేవుని లో నుంచి సాతాను నరకంలోనికి పడితే ఇంకా అక్కడ ప్రార్థనలు చేసినా చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు. ఆ ధనికుడు చేశాడు, ప్రార్థన చేస్తున్నాడు. పరలోకంలో కూడా ప్రార్థనలు ఉంటాయి, కానీ వాటికి విలువ లేదు. ఇప్పుడు గ్రేస్ పీరియడ్ లో మనం ఉన్నాం. ఆయనకి 1 సంవత్సరం ఇచ్చాడు దేవుడు. నెబుకద్నెజరుకి ఇచ్చిన ఒకే సంవత్సరం, 12 నెలలు ఇచ్చి ఈ రిమూవ్డ్ ఇన్స్టెంట్లీ. అయితే నీకు నాకు గ్రేస్ పీరియడ్ లో ఉన్నాం కనుక కంటిన్యూస్లీ ఇస్ ఫర్గివ్. హిస్ గ్రేస్ ఇస్ రియల్లీ ఫ్లోయింగ్ ఫర్ us. అయితే నెగ్లిజెన్స్ మనలో చోటు చేసుకో, స్లోనెస్, స్లగ్గష్నెస్ ఉండకూడదు మనలో అనేది చాలా. చూడండి, మలాకి గ్రంథం 3:1 మీరు కోరు నిబంధన దూత హఠాత్తుగా వచ్చును. దేవుని కార్యాలు దేవుడు స్లో అని అనుకుంటున్నాం కదండి. కాదండి, ఆయన టైం సెట్ చేసుకున్నాడు. హఠాత్తుగా వచ్చును. చూడండి, ప్రసంగిలో 9:12 తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పడినట్లు ఆ టైం వస్తుంది. చేప అప్పుడు దాకా ఫ్రీగా తిరుగుతాడు, దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, టక్కన పడిపోతుంది. హఠాత్తుగా సంభవిస్తుంది. కానీ పిట్టలు వలలో పడటం అప్పుడు దాకా సంతోషంగా ఉంటుంది. ఇక పడిన తర్వాత ఇక మనకి ఛాన్స్ లేదు. ఇప్పుడు వరకు యు ఆర్ ఎంజాయింగ్. దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంజాయింగ్. బట్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అది మనలో ఉండాలి. ఆయన చెప్పిన మాటలను, ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చాలా క్లారిటీ ఇస్తున్నాడు. ఈ చెవిని విని ఈ చెవిని వదిలిపెడుతున్నాడు. గుడిలో విని గుడి బయటకు వచ్చే వరకు ఎవరికి, గుడి బయటకు వచ్చి నాకు ఎవరు ఇష్టం వచ్చినట్టు మాటల్లో వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చిన స్థలాలకు వాళ్ళు వెళ్తారు. మత్తయి సువార్త 24:27 మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగున కనబడునో అలాగనే మనుష్య కుమారుని రాకడై ఉండును. See, we are in the days of God's second coming. మెరుపు ఈ తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగన కనబడునో అలాగనే మనుషుని కుమారుని రాకడ సడన్, ఆల్ ఆఫ్ ఎ సడన్, బ్లింక్ ఆఫ్ అన్ ఐ,
హఠాత్తుగా వస్తుంది. ఇక్కడ ఈయనకు కూడా వచ్చింది. పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది, నేను రాజ్యం తీసేశాం, అయిపోయింది. చూడండి మార్కు సువార్త 13:36 ఆయన అకస్మాత్తుగా వచ్చి, మీరు నిద్రపోట చూచినేమో గనుక మెలకుగా ఉండండి. ఆయన అకస్మాత్తుగా వచ్చి, ఆల్ ఆఫ్ ఎ సడన్, బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ, వి ఆర్ హియరింగ్ ఫ్రమ్ బర్త్, సండే స్కూల్ నుంచి వింటానే ఉన్నాం. అకస్మాత్తుగా వస్తాడు. ఎంతగా సిద్ధపడుతున్నాం? ఈ లోక పనుల కొరకు సిద్ధపడుతున్నావా? దేవుని రాక కొరకు సిద్ధపడుతున్నావా? దేని కొరకు ఎక్కువగా సిద్ధపడుతున్నాం అన్న సంగతి మనల్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. లూకాసు సువార్త 2:13-14 అక్కడ వెంటనే దేవుని కార్యాలు, వెంటనే పరలోక సైన్య సమూహం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగును. దేవునికి స్తోత్రం చేయుచున్నారు. దేవుడు మనకిచ్చినటువంటి హెచ్చరికలను బట్టి, ఆయన ఇచ్చే వాక్యాలను బట్టి వెంటనే బెటర్ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు యు స్టార్ట్ ప్రైజింగ్ హిమ్. ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు, ఎస్ లార్డ్ ఐ డూ ఇట్, యు ప్రైజ్ గాడ్. దేవదూతలు వెంటనే ఎప్పుడు ఆయన దేవుని విషయాలలో రేపు చూసుకున్నామంటే, రేపుటి సంగతి ఏమవుద్దో ఎవరికి తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. ప్రోకాస్టినేషన్ ఈజ్ అ సిన్. రేపు సాటన్ మనకిచ్చే చాలా సిల్లీ రీజన్. రేపు చేస్తానులే, రేపు చేద్దాం, రేపటి నుంచి మొదలు పెడతాం, ప్రార్థన చేసుకుందాం అంటే రేపటి నుంచి చేసుకుందాం, బైబిల్ అందరం కలిసి చదువుకుందాం, రేపటి నుంచి చదువుకుందాం. ఇక్కడ 33వ వచనం చూద్దాం. 33 ఆ గడియలోనే అలాగిన నెబుకద్నెజరునకు సంభవించెను. వాక్యం వచ్చింది, ఆ గడియలోనే. ఇంకా మళ్ళీ బఫర్ టైం ఉండదు. ఇక ఆ గడియలోనే నెబుకద్నెజరుకు సంభవించింది. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనం మనందరి కంటత. ఆకాశం భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక్క పుల్లైనను ఒక్క సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా చెప్పుచున్నాను. కదండి, ఆకాశం భూమి గతించి అంటే దేవుని మాటలు అంతే అంటాడులే, ఎన్ని సంవత్సరాల నుంచి వింటలేదు, అంతేలే, రేపు చూసుకుందాంలే అని అనుకుంటే మోసం. మనకి సాతాను మనల్ని మోసంలోనికి నడుపుతున్నాడు. ఆ ఆలోచన ఇచ్చాడంటే సాటన్ ఇచ్చే ఆలోచన, మోసంలో పడతాం. దేవుని మాటలు చెప్పినటువంటి హెచ్చరికలు మనం ప్రక్కన పెడితే, హఠాత్తుగా అకస్మాత్తుగా ఆయన కార్యాలు జరిగినప్పుడు, ఒకవేళ ఆయన రాకపోతే మనమే వెళ్తామేమో, మన టైం అయిపోతాం, ఇంకప్పుడు ఇంకేం సరి చేసుకోలేం. రేపు అనుకొని ఇవాళ పిలిస్తే సరి చేసుకోగలిగేది ఏం లేదు అక్కడ. ఇంకొక మాట, గడ్డి ఎండను దాని పువ్వు రాలునుగా, ఆ మాటలు నిత్యము నిలుచు. ఆకాశం గడ్డి, ఆకాశాన్ని గడ్డితో పోలుస్తున్నాడు. ఆయన అంత ఉన్నతమైనటువంటి దేవుడు. మనం గడ్డిని ఆకాశంతో పోలుస్తున్నాం. ఇవాళ నుండి రేపు పోయే భూమిని కొలవటం మొదలు పెట్టారు. వీటిలోనే మన ఆలోచనలు ఉంటున్నాయి. జాగ్రత్తగా చూసుకో. 34వ వచనాన్ని చదువుకుందాం. 34వ వచనం. ఆ కాలం గడిచిన పిమ్మట దేవుడు చెప్పినటువంటి సమయంలో జంతువు వల్లే మేస్తావు, జంతువు వల్లే తయారవుతావు, గూళ్ళు పెరుగుతాయి, ఈకలు వస్తాయి, అవన్నీ జరిగినాయి. 7 కాలాలని చదివించినప్పుడు 7 సంవత్సరాలు దేవుని దృష్టిలో కాలం అంటే ఒక సంవత్సరంగా. 7 సంవత్సరాలు గడిచిన తర్వాత 34వ వచనంలో, నెబుకద్నెజరు అను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై
నా కండ్లు ఆకాశం తట్టెత్తి చిరంజీవియు, చూడండి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు ఇచ్చే మాటలు చూడండి. చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించితిని. స్తుతి ఇస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. కంటిన్యూస్ మనం ఏమై ఉన్నాం, మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఎవ్రీ బ్రెత్ స్తుతించటమే ఆయన. అయితే చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యం తరతరముల మట్టుకు ఉన్నవి. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. లిఫ్టెడ్ అప్ మై ఐస్, an indication that reason and sanity were returning to the king. దాని రీజన్ వచ్చింది, మానవత్వం వచ్చింది, శానిటీ. పీపుల్ ఆర్ బికమింగ్ ఇన్సేన్ నౌ డేస్. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేస్తున్నారు. బట్ హియర్ దేవుని ఆకాశం వైపు తేరి చూడటం అంటే an indication that reason and sanity were returning to the king. Men who will not look to God for help, who will not acknowledge God's greatness and authority, are spiritually insane and behave like the greatest fools. దేవుని వైపు చూడకుంటే అది దేవుడు లేడని బుద్ధిహీనుల ఇక ఆ కోవలోకి చెందుతారు. దేవుడు లేడని బుద్ధిహీనులు. దేవుడు ఉన్నాడు అనుకున్నా దేవుని మాటలను త్రోసిపిచ్చేవారు కూడా అదే సంగతి. దేవుడు ఉన్నాడు అని తెలుసు, కానీ ఆయన మాటలను లెక్క చేయకపోతే, వాక్యమైన దేవుడు ఆ వాక్యాన్ని కూడా లెక్క చేయాలి. బుద్ధి లేని దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. 25 వచనం ఒకసారి చూడండి. ఇదే అధ్యాయంలో 25వ వచనం. తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినెదరు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయినాడని, తాను ఎవనికి తాను అనుగ్రహింపనిచ్చునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు అధికారం తన దగ్గర ఉందని, తన హెల్ప్ నువ్వు కోరాలని నువ్వు తెలుసుకునే వరకు కూడా ఒక్కొక్కసారి మనల్ని కూడా ఈ స్టేజ్ లో ఉంచొచ్చాం. అది కూడా మనం గ్రహించాలి. 32వ వచనం. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువులలో గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింపనిచ్చేయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలా జరిగాయి. అంటే దేవుని యొక్క సావర్నిటీ, ఆయన అధికారం, అది తెలుసుకోవాలి. ఆయన మాటల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఆ మాటలు భూమి ఆకాశం గతించినా గాని ఆయన మాటలు గతించు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఆయన ఉన్నత స్థితిని, ఆయన అధికారాన్ని, రాజులను నిలవబెట్టగలడు, తోసివేయగలడు, ప్రాణం ఇవ్వగలడు, తీసివేయగలడు. అంత గొప్ప దేవుడు అన్న సంగతి మనం గ్రహించాలని ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. 35వ వచనం మనం చూసినట్లయితే, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు. యాక్చువల్లీ ఇంతగా మనల్ని ప్రేమించడానికి ఆయనకు అవసరం లేదండి. బికాస్ హీస్ లవ్, హీస్ లవింగ్ అస్. We are just like dust before him. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన ఇష్టం చొప్పున జరిగిస్తాడు. ఆయన ఇష్టానికి మనం లోబడి ఉంటే ఎంత ఆశీర్వాదం.
మన ఇష్టాన్ని మనం జరిపించుకుంటే ఎంత నష్టమో మనం గ్రహించాలి. భూనివాసులందరూ ద కింగ్ లెర్న్ వాట్ ఆల్ మెన్ షుడ్ లెర్న్. ఆయన దేవుడు ఆయనకి నేర్పించాడు. కింగ్ నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. సర్వశక్తి ఆయన దగ్గర ఉందని తెలుసుకున్నాడు. ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలి. ద వన్ ట్రూ గాడ్ హ్యాస్ అబ్సల్యూట్ eternal quality over the earth and the universe. Absolute power, eternal power. ఇక్కడ భూమి మీద ఆకాశం మీద ఆయనకి సర్వాధికారం ఉంది, ఇవ్వబడింది క్రీస్తుకు. ఆ సంగతి, ఇఫ్ యు rebel and live as we please without reference to him, if we rebel and live as we please without reference to him, we will pay the price for such folly and sin. పాపానికి మనం వెల కట్టాల్సి వస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన ఆశ్రయముగా దుర్గముగా ఉన్నాడు. ఈజ్ అవర్ రాక్. ఆయన కార్యం సంపూర్ణం, పర్ఫెక్ట్ వర్క్. నిన్ను నన్ను పర్ఫెక్ట్ గానే చేశాడు, అట్లానే ఉండమంటున్నాడు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. గాడ్ ఆఫ్ ట్రూత్ వితౌట్ ఇనిక్విటీ, జస్ట్ అండ్ అప్రైట్. అటువంటి దేవుడు ఉన్నాడని ఈ యొక్క రాజు గ్రహించాడు. మనం కూడా నేర్చుకొని దేవుని యొక్క సార్వభౌమత్వానికి మనం అప్పజెప్పుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని, ఆయన ఇచ్చిన అధికారాలను మనం సద్వినియోగం చేసుకొని, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చిన ఐశ్వర్యాన్ని, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని, ఆయన ఇచ్చిన ఈ ఆధిక్యత, ఆయన బిడ్డలు అనటానికి అనిపించుకునే ఆధిక్యత మనం నిలుపుకొని దేవునికి నామానికి మహిమకరంగా మనందరూ ఉండాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా టీవైఎఫ్ దినదినం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగుతాను.